హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి చాలామంది, ఈవెన్ నిన్న నేను మా ఊరు వెళ్ళాను. నాకు అక్కడ కలిసిన కొంతమందిలో ఆల్మోస్ట్ ఏం చేస్తున్నావు అంటే నేను పలానా ఇది చేస్తున్నానని చెప్తే, అవును ఇప్పుడు బాగాలేదంట కదా. నాకు అసలు నవ్వొచ్చింది. నేను పదే వీడియోలో కూడా చెప్తుంటాను. ఫస్ట్ ఇది మౌత్ పబ్లిసిటీ ఎంత డేంజర్ అంటే మన దేశంలో చాలా చాలా డేంజర్. మౌత్ పబ్లిసిటీ ఎంత వైడ్ స్ప్రెడ్ అవుతుంది, ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది అనేది అన్బేరబుల్. అది ఏమంటారు దాన్ని, అసలు చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఒకటే అడుగుతాను నేను వాళ్ళను, మీరు చెబుతున్నారు ఓకే డల్గా ఉందని మీ అభిప్రాయం, మీరు ఒక కంక్లూజన్కి వచ్చారు. వేర్ ఈస్ ద ప్రూఫ్? ఏదైనా చూపించండి. దేని ఆధారంగా చెప్తున్నారు? సింపుల్గా చెప్పేస్తారు డల్గా ఉంది. సింపుల్, డల్ అనే మాట చాలా డల్, నెగటివ్, సూపర్. దేని ఆధారంగా చెప్పమంటే నేను కొన్ని అంశాలు చెప్తాను. సరే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీరు బాగాలేదన్నారు. దేని ఆధారంగా? సేల్స్ తక్కువ అయ్యాయా, లేదు రిజిస్ట్రేషన్లు తక్కువ అయ్యాయా, పోనీ హోమ్ లోన్స్ తీసుకోవడం తగ్గిందా, కమర్షియల్ ప్రాపర్టీ మీద లోన్లు తీసుకోవడం తగ్గిందా, మార్గేజ్ రుణాలు తగ్గినాయా, ఏం తగ్గినాయా అని చెప్పి రియల్ ఎస్టేట్ డల్ అని చెప్పి అంటారో నాకు అర్థం కాదు. సరే, కొన్ని ఏరియాలో కొంత డల్ ఉండొచ్చు. నేను పదే చెప్తాను. ఎట్లా ఉందంటే కొన్ని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్కి సంబంధించి మాత్రం సేల్స్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. అవి తప్ప మీరు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అద్భుతంగా సేల్ అవుతున్నాయి, గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్లు బ్రహ్మాండంగా సేల్ అవుతున్నాయి, విల్లా ప్లాట్లు సేల్ అవుతున్నాయి, జనరల్గా డిటిసిపి ఓపెన్ ప్లాట్లు బ్రహ్మాండంగా సేల్ అవుతున్నాయి. ఇన్ని బాగున్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగాలేదని చెప్పి ఎట్లా అంటారో నాకు అర్థం కాదు. సరే, ఒక స్టడీ రిపోర్ట్ ఒకటి ఇప్పుడు నా చేతిలో ఉంది. నేను అది ఈ వీడియోలో మీకు చెప్తాను. రియలీ మైండ్ బ్లోయింగ్. దేశంలో ముంబై, చెన్నై, కోల్కతా లాంటి నగరాలను తోసిపెట్టి పక్కన పెట్టి హైదరాబాద్ ముందుకెడుతుంది. ఈవెన్ ఇన్ కాస్ట్లీ లగ్జరీ విల్లాలకు సంబంధించి, లగ్జరీ ఫ్లాట్లకు సంబంధించి, గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి సేల్స్ ఎంత అమాంతంగా పెరుగుతున్నాయంటే యావరేజ్ ప్రైస్ చూసుకుంటే ఢిల్లీ, ఎన్సీఆర్ తర్వాత హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది ప్రైస్ పరంగా. సేల్స్ పరంగా ఈవెన్ ఢిల్లీ కంటే బెటర్గా ఉంది. బట్ ముంబై, బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఉంది సేల్స్ పరంగా. ఇది లగ్జరీకి సంబంధించి, లగ్జరీ విల్లాలు, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లు, మొత్తం సెక్టర్ కాదు, ఓపెన్ ప్లాట్లలో హైదరాబాద్ ఈజ్ ద టాప్ అక్రాస్ ద కంట్రీ. ఓకే, మొత్తం 8 కాస్మోపాలిటన్ సిటీస్ పక్కన పెట్టి హైదరాబాద్ ఓపెన్ ప్లాట్ మార్కెట్లో అంత అద్భుతంగా ఉంది. సో పర్టికులర్గా ఈ సర్వేకి సంబంధించి మాత్రం చెప్తాను డీటెయిల్స్. దేశంలో ఎన్సీఆర్ తర్వాత మనదే ఖరీదైన నగరం. విలాసవంతమైన ఇళ్ల కొనుగోలుకు పెరిగిన ఆసక్తి. 3 కోట్ల కంటే ఎక్కువ ధర గృహాల కొనుగోళ్లు పెరుగుతుంది మన దగ్గర. ఇంతకుముందు ₹1 విల్లా అంటే అబో అనేవాళ్ళు. ఇప్పుడు 3 కోట్లకు పైగా ఉన్న విల్లాలను ఎక్కువ స్థాయిలో కొంటున్నారంట. జనవరి, జూన్ మధ్య, అంటే ఈ సంవత్సరం 2025 జనవరి, జూన్ మధ్య ఏకంగా 30,553 యూనిట్ల అమ్మకం. లగ్జరీ విల్లాలకు సంబంధించి చెప్తున్న నంబర్ ఇది. జస్ట్ 6 నెలల కాలంలో హైదరాబాద్ సిటీలో 30,553 లగ్జరీ విల్లాలు సేల్ అయ్యాయి. ఎలా అంటారు రియల్ ఎస్టేట్ బాగాలేదని నంబర్ ఇంత క్లియర్గా కనిపిస్తుంటే? రైట్, ఇందులో సారీ జస్ట్ చిన్న కరెక్షన్. ఇవి ఈ 30,553 అనేది మొత్తం అన్ని రకాల విల్లాలకు సంబంధించి యూనిట్ల సేల్. ఇందులో లగ్జరీ గృహాల వాటా 35%, అంటే ఆల్మోస్ట్ 10,000. 3 కోట్లకు పైగా ధర పలికినవి 10,000కు పైగా యూనిట్లు ఉన్నాయి. అంటే ఓవరాల్గా 30,000 చిల్లర అయితే అందులో 35% లగ్జరీ విల్లాలు సేల్ అయినాయి. రైట్, క్రెడాయ్ సిఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదికలో ఇది వెల్లడి. నేనేదో ఓవరాల్గా చెప్తున్నది కాదు, క్రెడాయ్ అండ్ సిఆర్ఈ మ్యాట్రిక్స్ సంస్థలు రిలీజ్ చేసిన నివేదిక ఇది. హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఖరీదైపోయింది. ఒకప్పుడు దేశంలో అందుబాటు ధరలకు సంబంధించి ఉండేది, హైదరాబాద్ ముందు వరుసలో ఉండేది. బట్ ఇది నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ తర్వాత సెకండ్ ప్లేస్గా హైదరాబాద్ మారుతుంది. సేల్స్లో లగ్జరీ సంబంధించి వాటిదే ప్రధానమైన వాటా 35%. మొదటి అర్ధభాగంలో మొత్తం విక్రయాలలో 3 కోట్ల కంటే ధర ఎక్కువగా ఉన్న ఆస్తుల వాటా 3వ వంతు కంటే ఎక్కువగా ఉండడమే ఇది నిదర్శనం. 3వ వంతు అంటే 33% కదా, 33.33% కదా, 35% లగ్జరీ విలాస్. బిజినెస్ కూడా చెప్తున్నాను ఇక్కడ. మొత్తం ఇందాక చెప్పాను కదా, 30,553 ఇళ్ల విక్రయాలు జరిగితే అందులో 35% లగ్జరీ విల్లాలు. మొత్తం కాస్ట్లీ వింటే దిమ్మ తిరిగిపోతుంది. మొత్తం 56,345 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్లు ఇళ్లకు సంబంధించి జరిగినాయి హైదరాబాద్లో గత జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో, కేవలం 6 నెలల కాలంలో.
ఇందులో ఇందాక నేను చెప్పినట్టు 3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల విలువ 35% వాటా ఉంది. 1.5 నుంచి 3 crores మధ్య ఉన్నది 34. అంటే చూడండి ఇక్కడ 1 crore కంటే తక్కువ ఉన్న వాటి 1.5 ఇంకా 1.5 కంటే తక్కువ ఉన్న ఇళ్ల ధరలు తగ్గుతున్నాయి. ఓవరాల్లో చూస్తే 1.5 కోటి పైన ఉండే ఇళ్ల సేల్స్ ఏకంగా 35 + 34 అంటే 69%. 69% 1.5 కోటికు కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ఇల్లే సేల్స్. 3 కోట్ల కంటే ఎక్కువ 35%. 1.5 కోటి కన్నా ఉన్నాయి, అవి రెండు కలుపుకుంటే 69% సేల్స్. అంటే 1.5 కోటి లగ్జరీని కోరుకుంటున్నారని నేను పదే పదే చెప్తున్నాను. చిన్న చిన్నవి సేల్ అవ్వట్లేదు, పెద్ద పెద్దవి బాగా సేల్ అవుతున్నాయి. ఇది దీనికి ఎగ్జాంపుల్. ఓకే, ధర కూడా యావరేజ్గా 20 lakhs పెరిగిందంట లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఇప్పుడు నేను చెప్తాను ఏ నగరంలో ఎంత ఉందనేది. టాప్ 5 cities చెప్తాను. ఢిల్లీ ఎన్సీఆర్ ఉంది కదా, నేషనల్ క్యాపిటల్ రీజియన్, దాంట్లో 3.66 అనేది క్రోర్స్ యావరేజ్ సగటు ధర. 3,66 లక్షలు ఢిల్లీ ఎన్సీఆర్లో. బట్ యూనిట్ల సేల్స్ కేవలం 25,059 మాత్రం సేల్ అయ్యాయి గత 6 నెలల్లో, అంటే జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో. రైట్. సెకండ్ ప్లేస్ హైదరాబాద్. ఎన్ని సేల్స్ నేను ఇందాక చెప్పాను, 30,553. బట్ యావరేజ్ ప్రైస్ ఈస్ 1,84,00,000. రైట్. తర్వాత బెంగళూరు 30,842 సేల్స్ అయితే యావరేజ్ ప్రైస్ 1,61,00,000 మాత్రమే. ముంబై 75,000 సేల్స్ ఎక్కువ. ముంబైలో 75,300 సేల్స్ అయితే యావరేజ్ ప్రైస్ 1.12 crores మాత్రమే ముంబైలో. తర్వాత చెన్నై కేవలం 11,395 సేల్స్ అయితే యావరేజ్ ప్రైస్ 1.1 crore. సో సేల్స్లో చూస్తే టాప్ 5లో థర్డ్ ప్లేస్లో ఉన్నాం. సగటు ధరలో చూస్తే, యావరేజ్ ప్రైసింగ్లో చూస్తే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. హైదరాబాద్ 1.84 crores యావరేజ్. సో ఇది చాలా చాలా క్లియర్గా ఉంది. ఇంకోటి చెప్తాను, షాక్ అవుతారు. 70 లక్షల కంటే తక్కువగా ఉన్న ఫ్లాట్ల అమ్మకాలు కేవలం 3%. అందుకే చిన్న చిన్న ఫ్లాట్లు సేల్ అవ్వట్లేదు ఎక్కువ. దీన్నే అందరూ రిఫ్లెక్ట్ చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ బాగాలేదు, రియల్ ఎస్టేట్ బాగాలేదు. ఎందుకంటే ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు సగటు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి. హై రైజ్ ఎక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళకుంటే స్టడీ రిపోర్ట్స్ వాళ్ళకుంటే దాన్ని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటారు, ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది 70 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ప్లాట్ల అమ్మకాల విలువలో కేవలం 3% ఉంది. ఇవి కూడా ఎక్కడ ఉన్న ఏ ఏరియా అంటే గట్కేసరు, కిస్మత్పూరు, ఆదిబట్ల, ఇస్నాపూర్. రైట్. ఆదిబట్ల నేనేమన్నా చెప్పాను ఒకటి 4,000, 4,500 దాంట్లో 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు. టీసీఎస్కి చాలా దగ్గరలో. టీసీఎస్ ఎంప్లాయీస్కి ఉపయోగపడుతుంది, లేదా వాళ్ళకి ఎవరికైనా రెంట్కి ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా అక్కడ ఫ్లాట్లు తీసుకుంటే ఉపయోగపడుతుంది. ఎస్ఎఫ్టీ ధర కేవలం 4,000 ఒక వెంచర్లో, ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఉంది. 4,500 పర్ ఎస్ఎఫ్టీ ఇంకొక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఉన్నాయి. రెండు కూడా టీసీఎస్కు చాలా చాలా దగ్గరలో ఉన్నాయి. సో అట్లా ఆ ఏరియాలో ఇట్లా ఇవి కనిపిస్తుంది. సో ఓవరాల్గా హైదరాబాద్ అనేది భువన విజయాన్ని భవన విజయంగా అభివర్ణిస్తూ ఈ పత్రికా వార్త రాసింది. లగ్జరీ యూనిట్ల సేల్స్ పెరుగుతున్నాయి. అస్సలు సేల్స్ కావట్లేదు అంటే అప్పుడు రియల్ ఎస్టేట్ ఢిమేల్ అంటే ఒక అర్థం ఉంది. లగ్జరీ పెరుగుతున్నాయంటే ఇన్వెస్టర్లు ఇంకా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఒక సామెత ఉంటుంది, అంటే చెప్పడం కరెక్టో కాదో తెలియదు కానీ చేతకానమ్మకి వాగుడు ఎక్కువ అని అంటారు. అట్లా ఈ నెగటివ్ ట్రాన్స్ చేసే వాళ్లకు చేత కాదు, యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ చేత కాదు. చేతగాక ఇంకో రకంగా దాన్ని రివర్స్, అంటే తను కొనడు ఇంకొని కొననివ్వడు అనమాట. ఇట్లాంటి కామెంట్స్తో ఇలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు, యూట్యూబ్లో కామెంట్లు కూడా చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఈ వీడియో కూడా మీద కామెంట్ వస్తుంది. నేను ఐఎమ్ ఇగ్నోరింగ్ దెమ్, ఇగ్నోరింగ్. నేను ఇప్పుడు వాళ్ళని పట్టించుకోవాలంటే నేను ఆలోచించాలి వాళ్ళ గురించి, ఎందుకంటే ఆలోచించడం టైం వేస్ట్ నాకు. సో ఐఎమ్ జస్ట్ ఇగ్నోరింగ్ దెమ్. ఈ కంటెంట్కు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను నలుగురితో షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీతో పాటు మహేశ్వరం, శ్రీశైలం హైవే, సాగర్ హైవే వైపు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మంచి లేఅవుట్ అప్రూవల్స్ అన్నీ ఉన్నవి, రెరా సర్టిఫికేషన్ ఉన్నవి, లేఅవుట్ పర్ఫెక్ట్గా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నవి మాత్రమే సజెస్ట్ చేస్తా. నా అడ్వైజ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి 20,000 లోపు ఉన్న చదరపు గజాన్ని ఎంచుకోండి. సో దట్ మీరు లాట్ ఎక్కువ కొనుక్కోవచ్చు. అంటే 200 ఉన్న దగ్గర 300, 400 గజాలు తీసుకోవచ్చు. రేపు పొద్దున భవిష్యత్తులోనే ఇందాక చెప్పాను కదా, లగ్జరీ లైఫ్ని కోరుకుంటున్నారు అనేది. ఒకప్పుడు 80 గజాలు, 100 గజాలు, 120 గజాల ప్లాట్లు బాగా సేల్ అయ్యేవి. ఇప్పుడు 150కి లోపు ఎవరు చూడట్లేదు. రేర్ కేసెస్. నన్ను అట్లా అడిగిన వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, భవిష్యత్తులో మీరు సేల్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. మినిమం 200 స్క్వేర్ యార్డ్స్ ఉండేట్టుగా చూసుకోమని. కుదరలేదు, మీ బడ్జెట్ సహకరించలేదు, కనీసం 150 చదరపు గజాలు ఉండేట్టుగా చూసుకోండి. సో దట్ కొద్దిగా ఇంటి ముందు కొద్దిగా ఓపెన్ ప్లేస్ పెట్టుకోవచ్చు.
కరోనా తర్వాత ఆక్సిజన్కు సంబంధించి మనకు కొంత అవగాహన పెరిగింది, దాన్ని వాడుకోండి. ఒక 250-300 గజాలు తీసుకొని 150 గజాల్లో ఇల్లు కట్టుకుని మిగతా ఓపెన్ ప్లేస్ పెట్టుకుని 4 చెట్లు పెట్టుకొని ఏ సాయంత్రమో పొద్దున్నో ఒక అరగంట అక్కడ కూర్చుంటే ఆ ఆనందమే వేరు. అలాంటి లైఫ్ ఎంజాయ్ చేయండి. అలాంటి పరిస్థితి మనకి ఇంకొక 10-15 సంవత్సరాల పాటు RRR లోపల అందుబాటులో ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా RRR వరకు కూడా అవకాశం ఉంటుందని నేను అనుకోను. ఫిలప్ అయిపోతుంది, ఎందుకంటే హైదరాబాద్ పాపులేషన్ ఆ రకంగా పెరగబోతుందని మనకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2040 కల్లా 2.5 కోట్లు దాటే అవకాశం ఉంది హైదరాబాద్ పాపులేషన్. 2050 కల్లా 4 కోట్లకు రీచ్ అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ పాపులేషన్. కాబట్టి RRR లోపల ఎవరికైనా ఒక 300 గజాలు, ఒక 500 గజాలు ఉంది అంటే వాళ్ళు డెఫినెట్ గా మంచి రిచ్ అవుతారు. సో మీ నెక్స్ట్ జనరేషన్ కి అది ఒక గిఫ్ట్ గా ఇవ్వండి. ఇప్పుడు దూరాన్ని చూడొద్దు, అంత గ్రీనరీ ఉంది, ఇక్కడ కన్స్ట్రక్షన్ వస్తుందా రాదా ఇలాంటి అనుమానాలు పెట్టుకోకండి. ప్రభుత్వ ప్రణాళికలు చదువుకోండి. నిజంగానే అవి ఒరిజినలా కాదా క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను అలాంటి వాడు చెప్తాడు, నన్నే నమ్మాలని లేదు కదా. నా వీడియోలు చూసి నమ్ముతామని ఫోన్ చేస్తారు, మళ్ళీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ చూసి వాళ్ళకి ఎక్కడో అనిపిస్తుంది. సరే లీవ్ ఇట్, నన్ను నమ్మాలని లేదు. గవర్నమెంట్ దాంట్లో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. నేను అన్ని పేపర్ కటింగ్స్ చూపిస్తాను, ఎంఓయూలు చూపిస్తాను, నా దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ చూపిస్తాను. ఇన్ని చూపించిన తర్వాత ఒక 70% మీకు కాన్ఫిడెన్స్ వస్తే ఇంకొక 30% రిస్క్ చేసి తీసుకోవాలి. అదే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో సహజ లక్షణం. అది మీరు ఇంకా అనుమానిస్తూ ఆలోచిస్తూ ఉంటే నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతుంటాయి, ధరలు పెరిగిపోతుంటాయి. ఎవ్రీథింగ్ చేంజ్. వన్ పర్టికులర్ డే వచ్చిన తర్వాత 5-6 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన కసరత్తు కనిపిస్తుంది తప్ప మన ముందు ఒక ఆస్తి ముక్క కనిపించదు. ఇలాంటి పరిస్థితి మనం హైటెక్ సిటీ సైబరాబాద్ ఏరియాలో చాలా ప్లేసుల్లో చూసాం. మనం తక్కువ ధరల్లో ఉన్నప్పుడు కొనుక్కోలేదు, ఇప్పుడు అక్కడ లేదు అని బాధపడితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమే. అలాంటి పరిస్థితి ఫ్యూచర్ సిటీలో రాకూడదు అని చెప్తున్నాను. ఈ సలహా ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా అనేది కూడా నా వీడియోలో ఇంతకుముందు వీడియోలో కామెంట్ చేశాను నేను. డెఫినెట్గా ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. అధికారంలోకి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఫ్యూచర్ సిటీ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఫస్ట్ ఫేజ్ 5 ఏళ్లలో, సెకండ్ ఫేజ్ 10 ఏళ్లలో, థర్డ్ ఫేజ్ 15 ఏళ్లలో పూర్తవుతుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఇన్వెస్టర్లను చేసుకున్న అగ్రిమెంట్లను కాదని వాళ్లను వెనక్కి పంపరు. అలాంటి ఉదంతాలు దేశ చరిత్రలో ఒక్క బెంగాల్లో తప్ప ఇంకెక్కడా లేవు. బెంగాల్లో కూడా అప్పట్లో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది తప్ప, ఆ తర్వాత ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా బెంగాల్లో వాళ్ళు దే ఆర్ రిక్వెస్టింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ టు ఇన్వెస్ట్ ఇన్ హ్యూజ్ టు క్రియేట్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్. రైట్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.